అదిగో అక్కడ కారుమూరి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్కారం వెంకటరెడ్డి గారు, చెప్పండి. 19 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అక్షరాల 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. గత ప్రభుత్వం అప్పు చేస్తే శ్రీలంక అయిపోతుందని వెంకులేసిన ఆ ఎల్లో మీడియా ముఖ చిత్రం ఏది సార్ ఇప్పుడు? ఆ 2 నీచమైనటువంటి దినపత్రికల్లో దీన్ని అప్పు అని రాయరు. మరి ఏమని రాస్తారు? 2,93,000 కోట్ల రుణాలను సమీకరించారు అని రాస్తారు. క్లాస్ గా ఉంటుందని పిల్లిని మార్జాలం అని రాసినట్టు అనమాట. మంగళవారం అప్పుల ప్రభుత్వం ఇది. మంగళవారం ప్రభుత్వమా? నేను మంగళవారం ప్రభుత్వం అంటలా, మంగళవారం అప్పుల ప్రభుత్వం అన్నా. రెండింటికి పెద్ద తేడా ఏముందిలేండి. అది సరే గాని ఈ మంగళవారం ఎంత అప్పు పట్టుకొచ్చారు సార్ బాబు గారు? నిన్న మంగళవారం 4,000 కోట్ల అప్పు ఇట్లా చేశాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో సింగపూర్ చెక్కేశాడు. సింగపూరా లండనా ఏదో తెలియదు, లండన్ అనుకుంటా. వెళ్తే వెళ్ళనివ్వండి సార్, ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు. నార్మల్ గా అయితే 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు షో చేసే కార్యక్రమం చేయాలి. ఏం షో సార్ అది? ఏదో పాట ఉంటది డిఫరెంట్ గా. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు, పశువుల దానా మిశ్రమం తిప్పిన చంద్రబాబు, ఓహో చెత్త బండి దగ్గరికి వెళ్ళి షో చేసిన చంద్రబాబు, ఇవన్నీ ఉంటాయి 1వ తారీఖు వస్తే. అదిరిపోతాయి. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంత బాగా రక్తి కట్టిస్తుంటే ఫ్యాన్స్ ఉండరా ఏంటండి? ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ విన్యాసాల కోసం. నేను కూడా ఎయిటింగ్ చేస్తున్నాను సార్. చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్ బాబు గారు షో.